అంతర్జాలంలో తొలి సమగ్ర వారపత్రిక సహరి 2021 జనవరి 8వ తేదీ సంచికలో ప్రచురించిన కథ ప్రాప్తం. రచన బుద్ధవరపు కామేశ్వరరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. వినండి ప్రాప్తం కథ. నగర శివార్లలో కొత్తగా వెలిసిన అపురూపు కాలనీ 3వ వీధిలో ఓ డూప్లెక్స్ మోడల్ ఇల్లు కట్టుకునుంటున్నాడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రభాకర్. కమలా, ఈ కవర్లో 2 లక్షలున్నాయి, జాగ్రత్తగా లోపల పెట్టు, నెమ్మదిగా చెప్పాడు ప్రభాకర్. ఇంత సొమ్ము లంచంగా ఎవరిచ్చారండి? కుతూహలంగా అడిగింది. ఎవడో బిల్డర్ ఇచ్చాళ్లే, బిల్డింగ్ అప్రూవల్ కోసం, ముందు బీరువాలో పెట్టు అంటూ కొంచెం విసుగ్గా చెప్పాడు ప్రభాకర్. సరేలేండి అంటూ ఆ డబ్బుని బీరువాలో పెట్టడానికి లేచింది. అయ్యయ్యో, ఇప్పుడెందుకు రాజా అంత డబ్బు పెట్టి ఇన్ని నగలు? భర్తను అడిగింది స్నేహ. అలా అనకు స్నేహ, మన ప్రేమ కోసం మీ వాళ్ళను కూడా ఎదిరించి నాతో పాటు వచ్చేసావు. మామూలుగా అయితే ఇంతకంటే ఖరీదైన నగలు మీ నాన్నగారిని పెళ్లికి పెట్టాలి. కానీ ఏదో చెప్పబోతున్న భర్త నోటిని సున్నితంగా మూసింది స్నేహ. అదే అపురూపు కాలనీ 4వ వీధిలో ఉన్న ఓ 2 వాటాల ఇంట్లో 2 నెలల క్రితమే ఒక వాటాలో అద్దెకి దిగారు ఈ కొత్త జంట రాజా స్నేహలు. చూడు రాజా, నేను నీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడి మా వాళ్ళని ఎదిరించి నీతో వచ్చాను, కానీ ఈ నగలు ఆశించి కాదు, ఉడుకుమోత్తనంతో చెప్పింది. సరే, ప్రస్తుతానికి ఈ నగలన్నీ లోపల పెట్టు, మంచి రోజు చూసి పెట్టుకుందు గాని అంటూ చెప్పాడు రాజా. కాదనలేక వాటిని బీరువాలో పెట్టడానికి లేచింది స్నేహ. మామా, నువ్వు జైలు నుంచి వచ్చి 10 రోజులయ్యింది, పైసా సంపాదన లేదు, ఇంట్లో అన్నీ నిండుకున్నాయి, బాధపడుతూ చెప్పింది గంగమ్మ. అపురూప కాలనీ సమీపంలో ఉన్న ఓ పేద బస్తీలో ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నాడు చిల్లర దొంగతనాలు చేసే కన్నారావు తన భార్యతో కలిసి. నువ్వేం దిగులు పడకహే, ఈ రాత్రికి ఏదో ఒకటి చేస్తాలే అంటూ భార్యకు అభయం ఇచ్చాడు కన్నారావు. అర్ధరాత్రి కాగానే అవసరమైన పరికరాలు తీసుకుని దొంగతనానికి బయలుదేరాడు కన్నారావు. అపురూప కాలనీ 3వ వీధిలోకి రాగానే ఓ మేడ మీద పడ్డాయి అతని చూపులు. ఇంటి ముందు ప్రభాకర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని ఉన్న నేమ్ బోర్డు చూసి గేటు దాటి లోపలికి ప్రవేశించాడు. తన ఆయుధాలు ఉపయోగించి ఎట్టకేలకు బెడ్రూమ్ తలుపు తెరిచి పడుకున్న ఆ దంపతుల మీద క్లోరోఫామ్ జల్లాడు. బీరువాలో వెతికిన కన్నారావుకి విలువైన వస్తువులు ఏమీ కనపడలేదు, ఒక్క కవర్ తప్ప. అది తీసుకుని జేబులో పెట్టుకుని బయటపడ్డాడు. ఇక ఆ రోజుకి చాలించి ఇంటికి పోదామనుకున్న కన్నారావుకి 3వ వీధి దాటాడో లేదో ఈలోగా గస్తీ తిరుగుతున్న పోలీస్ జీప్ సౌండ్ వినపడ్డంతో వెంటనే 4వ వీధిలో ఉన్న ఓ 2 వాటాల ఇంట్లోకి వెళ్లాడు ఎవరికీ కనపడకుండా. ఆ ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూంలో పడుకున్న ఓ యువజంట మీద కూడా క్లోరోఫామ్ జల్లి పనిలోకి దిగాడు. బీరువా తీసిన కన్నారావుకి అందులో ఉన్న నగలు చూడగానే కళ్ళు చెదిరిపోయాయి. వెంటనే జేబుల్లో ఉన్న సుత్తి, కత్తి, కవర్, తాళాల గుత్తి పక్కన పెట్టి ఆ నగలన్నీ జేబుల్లో కుక్కున్నాడు. ఈలోగా పక్క వాటాలో అలికిడి వినపడ్డంతో హడావిడిగా పక్కన పెట్టిన సామాను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు కన్నారావు. మర్నాడు ఉదయం బద్ధకంగా కళ్ళు తెరిచిన రాజాకి ఏదో అనుమానం వచ్చి పక్క గదిలోకి వెళ్లి చూశాడు. అక్కడ పడి ఉన్న ఒక కవర్ చూసిన అతని కళ్ళు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. వెంటనే దానిని జేబులో పెట్టుకుని స్నేహను నిద్రలేపి, బంగారు, రాత్రి మన ఇంట్లో దొంగలు పడ్డారు ఆందోళనగా చెప్పాడు రాజా. అవునా అంటూ మంచం దిగిన స్నేహ బీరువాలో తన నగలు లేకపోవడం చూసి బావురుమని అతనిని అల్లుకుపోయింది. బాధపడకు బంగారం, అన్నీ బాగుంటే ఇంతకంటే మంచి నగలు కొనుక్కోవచ్చు ఆమెను అనునయిస్తూ చెప్పాడు. నాకు చాలా భయంగా ఉంది, ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండొద్దు రాజా ఏడుస్తూ చెప్పింది స్నేహ. నాకు అలాగే అనిపిస్తోంది, ఇప్పుడే హౌస్ ఓనర్తో చెప్పేస్తా అంటూ బయలుదేరాడు రాజా. హేందీ కన్నారావు, అసలు రావడం లేది మాకీ షాప్కి ఆహ్వానించాడు సేట్ దొంగ సొత్తు అమ్మడానికి వచ్చిన కన్నారావును. చాలా రోజుల తర్వాత ఈ చోరీ చేశాను, ఇదిగో ఈ మూటలో ఉన్న నగలు తీసుకుని కొంచెం పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వండి సేటు, కష్టాల్లో ఉన్నా బాధపడుతూ చెప్పాడు కన్నారావు. ఓ 10 నిమిషాల తర్వాత, అరే బేవకూఫ్, మాకీ గిల్టు నగలు హంటా కట్టి డబ్బులు కొట్టేద్దామనుకున్నావు, హుండూబే, పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తా అంటూ కేకలేస్తున్న సేటుని బతిమాలి ఆ గిల్టు నగలతో ఇంటి దవ్వ పట్టాడు కన్నారావు.
ఒసే గంగి, మోసపోయామే, అవి గిల్ట్ నగలట. ఎందుకైనా మంచిది ఆ కవర్ కూడా ఇలా పట్టరా, అందులో ఏం దొంగ నోట్లున్నాయో ఆందోళనతో అన్నాడు కన్నారావు. ఏ కవర్ మామా? ఆ రోజు రాత్రి నాకు ఇచ్చినవి కేవలం ఈ నగల మూట, నీ సామాన్లు అంతే. ఛస్, సరిగ్గా చూడహే అని భార్యను కసురుకుని లోపలికి వెళ్లి చూసిన కన్నారావుకి ఆ కవర్ కనపడలేదు. ఆ రోజు జరిగిన సంఘటనలు ఓసారి గుర్తు చేసుకున్నాడు కన్నారావు. అంటే ఆ రోజు హడావిడిలో తన ఆ కవర్ ఆ రెండో ఇంట్లో వదిలి వచ్చేశానన్నమాట అనుకుని ఆ ఇంటి వైపు బయలుదేరాడు కన్నారావు. ఏమండి, ఆ ఇల్లు తాళం వేసి ఉంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు సార్? రాజా ఇంటి ఓనర్ని అడిగాడు కన్నారావు. 2 రోజుల క్రితం ఆ వాటాలో దొంగతనం జరిగింది. పోలీస్ రిపోర్ట్ ఇద్దాం, కంగారు పడకండి అని ఎంత చెప్పినా వినకుండా భయపడి ఆ రోజునే ఖాళీ చేసి వెళ్ళిపోయారండి చెప్పాడు ఇంటి ఓనర్. వాళ్ళ అడ్రస్ కానీ ఎక్కడికి వెళ్ళారో పోనీ అదేనా తెలుసా అండి? తెలవదండి, 2 నెలల అడ్వాన్స్ కూడా వదులుకుని మరీ వెళ్ళిపోయారు చెప్పాడు ఇంటి ఓనర్. బిక్క చచ్చిపోయిన కన్నారావు, అందరూ దొంగలే, ఆ ఆఫీసర్ది అక్రమ సంపాదన, అందుకే గమ్మునున్నాడు. ఇక ఈ కుర్రాడు పెళ్ళాన్ని గిల్ట్ నగలు పెట్టి నేను వదిలేసిన ఆ డబ్బు ఉన్న కవర్ తీసుకుని ఇల్లు మారిపోయాడు. అందుకే ఇద్దరూ కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. అంటే ఇంత కష్టపడి దొంగతనం చేస్తే నాకు మిగిలిందేమిటి అని బాధపడుతూ ఇంటి దారి పట్టాడు. అయితే ఆ కవర్లో ఉన్న డబ్బు మటుకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఆ డబ్బు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రభాకర్కి లంచంగా ఇచ్చిన బిల్డర్ ఎవరో కాదు, స్వయాన స్నేహ వాళ్ళ నాన్నే. మీరింతవరకు ప్రాప్తం కథ విన్నారు. రచన శ్రీ బుద్ధవరపు కామేశ్వరరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఇటువంటి మరిన్ని మంచి కథలు వినడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట గుర్తు మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ ద్వారా వినిపించే మంచి మంచి కథలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తాయి.